హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. టిఫిన్ ఏదైనా ఇడ్లీ, దోశ, పునుగు ఏదైనా కానీ దాంట్లోకి వేసిన పప్పుల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వేసిన పప్పులు తీసుకోవాలి. వేసిన పప్పులు వచ్చేసి నేను ఒక గ్లాస్ చూపిస్తాను. ఆ గ్లాస్కి హాఫ్ గ్లాస్ తీసుకుంటాను. నేను చేసే చట్నీ వచ్చేసి 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది. హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. పప్పులు తక్కువ కనబడుతున్నాయి కానీ మన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం కాబట్టి చట్నీ అనేది ఎక్కువే వస్తుంది. ఇదిగోండి, ఈ చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేసిన పప్పులు తీసుకున్నాను. వేసిన పప్పులని బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఎక్కువ వేసిన పప్పు వేగకపోతే ఏమవుతుందంటే వేదిరి కంపు కొడుతుంది. సో ఆయిల్లో వేస్తారు కొంతమంది. ఆయిల్లో వద్దండి, ఆయిల్లో కాకుండా బెటర్ మనం ఆయిల్ ఏం లేకుండా ఒట్టి ప్యాన్ మీద వేయించుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఎక్కువ వేసిన పప్పు మాడకుండా చూసుకోండి. మాడిపోతే కనుక చట్నీ టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. సో వేగాలి నీట్గా, కానీ మాడకూడదు. సో జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ చట్నీలోకి నేను ఈ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ముందు ఇక్కడ చూపిస్తున్న గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఒక మీడియం సైజు టమోటాని తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, నేను ఇప్పుడు తీసుకున్న గుళ్ళకి 2 పెద్ద పచ్చిమిరపకాయలు, ఇదిగోండి స్లైసెస్ చేసిన టమోటా స్లైసెస్, 2 పచ్చిమిరపకాయలు పెద్దవి. వీటితో పాటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. టమోటా కూడా బాగా మగ్గితేనే మనకు చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మగ్గేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ చట్నీ వచ్చేసి 2 రకాలుగా చేసిన చట్నీని 2 బాల్స్గా డివైడ్ చేస్తాను. మా బాబుకి తాలింపు వేస్తే నచ్చదు కాబట్టి సో వాడి వరకు సపరేట్గా తీసేస్తాను. ఇక్కడ చూడండి, ఈ చట్నీ చేసుకుంటున్నాం కదా, మరి టిఫిన్ ఏంటని అడుగుతారు కదా, పునుగులు. ఓకే, ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను. ప్లెయిన్ పునుగులు, అలాగే ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసిన పునుగులు. సో దీనికోసం ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాను, పునుగులు ఎలా వేసారు అనేది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, బాగా టమాటా మగ్గిపోయింది. ఇలా మగ్గితేనే మనకు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ చట్నీ యూజ్ చేస్తాను కాబట్టి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి 2 డేస్కి ఒకసారి చేసేటప్పుడు చట్నీలో ఇంగువ అనేది వేస్తాను. సో దానివల్ల ఏమో జీర్ణ సమస్యలన్నీ మనకు రాకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంగువ కంపల్సరీగా యూజ్ చేస్తాను. ఈ ప్లెయిన్ చట్నీని సపరేట్గా తీసి ఇంకొక దాంట్లో వచ్చేటప్పటికి నేను తాలింపు వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తాలింపు దాంట్లో కలిపేస్తాను. తాలింపులో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మాత్రమే వేస్తాను, ఎండుమిర్చి. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది, ఆల్రెడీ వేగిపోయింది మొత్తం. టమాటా కూడా మ్యాష్ అయిపోయింది చక్కగా. సో ఇప్పుడు వీటిని దానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ తగ్గితే కనుక మిక్సీ వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ చట్నీ. ఈ ప్లెయిన్ చట్నీలోకి మా వాడికి ప్లెయిన్ పునుగులు కావాలి. ఓన్లీ క్యారెట్ మాత్రమే తింటాడు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తే తినడు. అందుకని చెప్పి వాడికి ప్లెయిన్ పునుగులు విత్ ప్లెయిన్ చట్నీ. మాకు వచ్చేసి తాలింపు వేసేసి ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసిన పునుగులు వచ్చేసేసి మాకు. సో 2 డిఫరెంట్ టిఫిన్స్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైము, అలాగే 2 డిఫరెంట్ చట్నీస్ కూడా. ఓకే, సో ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోవద్దు.